కర్ణుడు లేచాడు, మత్స్యంత్ర భేదనం కోసం వచ్చాడు. ఆశ్చర్యకరంగా, నువ్వు చేసినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకోనేదండి, నన్ను మన్నింతుడుగాక, కులాన్నే అవమానించిందండి. ద్రౌపది మరీ మంచిది ఏం కాదండి, కొంతవరకు మంచిదండి. ఆవిడ అహంకారాలు ఆవిడకున్నాయి. నువ్వు సూత కులంలో పుట్టావు కాబట్టి నువ్వు చేసినా నేను చేసుకోను. ఈ హక్కు ఈవిడికి ఎవరికి ఇచ్చారండి? నువ్వు ఎందుకు నిలబడ్డావు అక్కడ? పందెం అంటే పందెమే, మళ్ళీ ఇక్కడ షరతులు పెడతావేటి? మంటెత్తిపోదా కర్ణుడికి. నా కులాన్ని బట్టి నేను పౌరుషం ఉన్నా సరే, పరాక్రమం ఉన్నా సరే నన్ను చేసుకోరా. ఇంత అవమానమా? ఆ కులంలో పుట్టిన నా తప్ప? ఇవాళ కులాల పేరు మీద అవమానం జరుగుతుంటే వాళ్ళు బలహీన వర్గాల వాళ్ళు ఏ బాధపడుతున్నారో ఆ బాధని కర్ణుడు పాత్ర రూపంలో భారతం వ్యక్తం చేసింది. భారతీయ సంస్కృతికి నమస్కారం. ఎవ్వరికి అవమానం, ఎవ్వరి బాధ అయినా మనం అర్థం చేసుకోవాలి.